హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరి టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మా ఇంట్లో గవ్వలు చేశాను, అలాగే బూందీ మిక్చర్ కూడా తయారు చేశానండి. చాలా టేస్టీగా కుదిరాయి. సేమ్ మనకి స్వీట్ షాప్స్లో ఎలా అయితే మనకి అమ్మేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుందో టేస్ట్, అలానే ఉందండి. ఇంకా అంతకంటే బాగుందని చెప్పొచ్చు అనమాట. బూందీ మిక్చర్ అయితే అల్టిమేట్ అండి. చేయంగా ప్రాక్టీస్ మీద మనకింకా బాగా కుదురుతుందంటారు గదా! ఇంక నేను ఇప్పటికైతే ఒక 4, 5 టైమ్స్ అయితే ట్రై జేశాను. ప్రతిసారి ఏదో ఒకటి మిస్టేక్ జరుగుతూ ఉండేదనమాట. ఈసారి మాత్రం బూందీ గూడా బాగా సన్నగా రవ్వల్లాగా వచ్చింది. టేస్ట్ గూడా అదిరిపోయింది. ముందైతే గవ్వల కోసం పిండి కలుపుతున్నానండి. ఇక్కడ మైదా పిండి తీసుకున్నాను. అంటే పర్టిక్యులర్‌గా ఇంతే క్వాంటిటీ తీసుకోవాలని ఏం లేదు. ఉరామరిగ్గా తీసేసుకొని అందులో ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ వేసి కలిపేస్తున్నాను. ఇది గవ్వల చెక్క. నేను దీనికి ఎలాంటి ఆయిల్ అయితే అప్లై చేయలేదండి. పిండి బాగా స్మూత్‌గా కలిపేసుకొని ఆ తర్వాత బొటన వేలుతోటి ఒక్కసారిగా పైనుంచి కిందకంటే మనకి షేప్ వచ్చేసి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అన్నీ గూడా ఒకే లెవెల్‌లో చేసుకుంటే మనకి కాల్చుకునేటప్పుడు గూడా చూడ్డానికి బావుంటుంది లుక్ వైస్. అలాగే అన్నీ ఒకే రకంగా కాలుతాయన్నమాట. అలా కాకుండా కొన్నొచ్చేసి చిన్నగా, కొన్ని పెద్దగా చేసుకుంటే ఏమవుతుందంటే కాల్చేటప్పుడు చిన్నవేమో తొందరగా కాలిపోతాయి. పెద్దయి మాత్రం కొద్దిగా టైం పడతది. ఈలోపు చిన్నయి మాడిపోతాయి కాబట్టి మొత్తాన్ని గూడా ఒకే సైజులో మనం చేసుకొని కాల్చుకోవాలనమాట. ఇక్కడ బెల్లం పాకం గూడా నేను రెడీ చేసుకుంటున్నానండి పక్కన. బెల్లం గూడా నేను ప్రత్యేకించి ఇంత మెజర్‌మెంట్ తీసుకోవాలని అట్లేం లేదు. జస్ట్ ఆ పిండికి సరిపడా వరామరిగ్గా బెల్లం తీసేసుకొని, అందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసి, వాటర్ పోసుకొని పాకమైతే రెడీ చేసుకుంటున్నాను. చాలామంది గవ్వలు చేసేటప్పుడు మాకు పగులుతున్నాయి, ఫట్ ఫట్ మంటున్నాయని జెప్పేసి అంటుంటారు. అలా ఎందుకు జరుగుతుందంటే, అందులో కలిపేటప్పుడు పిండి కలిపేటప్పుడు మనం అందులో నూనె గానీ, నెయ్యి గానీ, లేదా వెన్నపూస గానీ ఇట్లా వేసినప్పుడు, మనం కలిపేసుకున్న తర్వాత కాల్చుకునేటప్పుడు పగిలిపోతాయనమాట. సో, నేనైతే ఇంకా ఎప్పుడు గూడా గవ్వలు చేసేటప్పుడు అందులో ఇలాంటివేమి వేయనండి. జస్ట్ ఒక చిటికెడు ఉప్పేసి, వాటర్ వేసేసి కలిపేస్తాననమాట. ఇంక తర్వాత మిగతాయి అవి దేవేసి, మిగతా గవ్వలు గూడా వేయించేసి, పక్కన పెట్టేసి, ఇప్పుడు అందులో నేను రెడీ చేసుకున్న బెల్లం పాకమైతే కలిపేస్తున్నానండి. మండిపోతుందనమాట చేయి బెట్టాలన్నా గూడా. ఇక్కడ పాకమొచ్చేసి మనము చేత్తో పట్టుకున్నప్పుడు మనకి స్టిక్కీగా ఉండాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా పాకమొస్తుందని అర్థమైన పాకం వస్తుందని మనకి గుర్తనమాట. ఇంకిక్కడ చూసారు గదా! పాకమంతా వేసేసి కలిపేస్తున్నాను. వేడి మీదే మనం ఫాస్ట్‌గా కలిపేసుకోవాలి. అప్పుడే మనకి గవ్వలకి అంతటికి కూడా అదంతా అంటుకుంటుంది పాకమంతా కూడా. ఇక్కడ నేను బెల్లం పాకమే చేశాను. మీకు ఒకవేళ బెల్లం నచ్చకపోతే పంచదార పాకంతో అయినా కూడా చేసుకోవచ్చు. నేనెప్పుడైనా సరే గవ్వలంటే బెల్లంతోనే చేస్తుంటానండి. ఇక్కడ మొత్తం గూడా దానికి అంటుకుపోయిందనమాట ఇంక పాకమంతా కూడా. ఆ తర్వాత బూందీ మిక్స్చర్ కోసం ఇక్కడ చూసారు గదా! పల్లీలు, అలాగే పుట్నాల పప్పు, దాంతో పాటు కొన్ని ఫ్రై జేయాల్సిన అటుకులు తీసుకున్నాను. పిండి గూడా నేను పెద్ద ఎక్కువ తీసుకోలేదండి. ఒక 2 గిన్నెలకి సరిపడా శనగపిండి తీసుకొని, అందులో ఒక చిటికెడు సాల్ట్ వేసి, కొద్దిగా జారుగా కలిపేసుకున్నాననమాట. ఒక చిన్న గిన్నె తీసేసుకొని, బూందీ గెంటు కోసం ఒక గరిటైతే తీసుకుంటున్నాను. బూందీ చేసేటప్పుడు మనకి మెయిన్ అంతా కూడా ఈ బొక్కల గెంటులోనే ఉంటుందండి. కొంతమంది దగ్గర పెద్దయి ఉంటాయి. కొంతమంది దగ్గర చిన్నదనమాట. నా దగ్గరైతే ఇది మీడియం సైజులో ఉంది ఈ గరిట. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే ముందు పల్లీలు ఇవన్నీ గూడా వేయించుకుంటున్నానండి. పల్లీలు, చట్నీ పప్పులు, మరమరాలు, అటుకులు ఇలా అనమాట ఇవన్నీ. కరివేపాకు గూడా వేయించుకుంటున్నాను. కరివేపాకు గూడా వేస్తే ఏమవుతుందంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుందనమాట. ఒక అరోమా వస్తుంది. ఆ ఫ్లేవర్ అంతా గూడా మనకి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తాన్ని గూడా ఈ విధంగా వేయించేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు గదా! లైట్ గోల్డ్ కలర్‌లోకొచ్చేసాయి. అటుకుల్లో గూడా 2 రకాలుంటాయండి. పాలటుకులంటారు. అలాగే ఫ్రై చేసుకునే అటుకులంటారు. మనము ఫ్రై చేసుకునే అటుకులైతేనే మనకి టేస్ట్ అనేది బావుంటుంది. ఇక్కడ అటుకులు వేయంగాల్నే మనకి వేగిపోతాయన్నమాట. ఆయిల్ హీట్‌గా ఉంది కాబట్టి. ఇక్కడ చూసారు గదా! మొత్తం బాగా చక్కగా వేగిపోయాయి. కొద్దిగా ఆయిలు లాగుతాయండి ఇవి. ఇంతకుముందు నేను 4, 5 టైమ్స్ ట్రై చేశానండి. ట్రై చేసేటప్పుడు ఏమైందంటే నాకు బూందీని గెంట పెట్టి దాని మీద చిన్న గిన్నెతోటి దేవేటప్పుడు అయితే పొడవుగా వచ్చేది. లేకపోతే చిన్న చిన్న ఉండలొచ్చేది. లేదంటే సుద్దగా పడేదండి. ఆ తర్వాత నేను మళ్ళీ కలిపేటప్పుడు విరగదీసేదాన్ననమాట. అంటే సుద్దగా వచ్చేది. అంత నీట్‌గా వచ్చేది కాదు బూందీ చేసేటప్పుడు. బట్ ఇవాళ మాత్రం ప్రాక్టీస్ మీద నాకైతే చాలా బాగా వచ్చిందండి. ఇందాక ఇంకా గవ్వలు ఏదైతే ఆయిల్‌లో వేయించానో సేమ్ అందులోనే వేయిస్తున్నాననమాట. ఇక్కడ చూసారు గదా! గరిటెకి బొక్కలున్నాయి. ఇంకా ఆ బొక్కల్లోనే పిండి వేసేసి
ఆ గిన్నెతోటి పైన అలా అలా అన్నప్పుడు ఇట్లా చిన్న చిన్న పులుకులాగా పడుతుందనమాట బూందీ. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా ఫ్రై చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ చూసారు గదా! మొత్తాన్ని కూడా ఒక పెద్ద గిన్నెలో వేసేసి బూందీ అంతటిని కూడా కాల్చుకొని పక్కన పెట్టుకుంటున్నాను. మా స్టవ్ చూడండి గబ్బు గబ్బు అయిపోయిందనమాట. ఇంక గవ్వలు చేసి మళ్ళీ బూందీ ఇవన్నీ వేయించుకొని చేసేసరికి పిచ్చి పిచ్చిగా అయిపోయింది. మళ్ళీ అదంతా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను మొత్తాన్ని వేసుకున్న తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి రుచికి సరిపడా. ఈ విధంగా మనము దాన్ని పైకి కిందకి ఎగరేసుకుంటూ పెట్టుకుంటే సాల్ట్ అంతా పడుతుంది. అలాగే కారం గూడా యాడ్ చేసుకోవాలి మన టేస్ట్‌కి సరిపడా. ఇక్కడ నేను కారం అయితే ఎక్కువ యాడ్ చేయలేదండి. కొత్త కారం అయ్యేసరికి మంట కూడా ఎక్కువగా ఉంది. అలా మొత్తాన్ని వేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక బౌల్‌లోకి అయితే తీసుకున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు టేస్టీగా తినేయొచ్చు అని చెప్పేసి. చాలా టేస్ట్ వచ్చిందండి అసలు పులుకులు పులుకులుగా పర్ఫెక్ట్ మిక్స్చర్ అని చెప్పొచ్చు. ఈసారైతే నేను ఫుల్‌గా సాటిస్ఫై అయ్యానండి. ఎందుకంటే అంత బాగా కుదిరాయన్నమాట. ఇంకా తర్వాత గవ్వల్ని గూడా ఒక బాక్స్‌లో పెట్టేశాను. ఇంకంటే స్నాక్స్‌గా మనకి ఒక స్వీటు, ఒక హాటు ఉంటే బావుంటుంది కదా! అని చెప్పేసి. ఈ 2 అయితే చేశానండి. మా హస్బెండ్ ఏమో హాట్ ప్రిఫర్ చేస్తారు. నేనేమో స్వీట్ అనమాట. సో, ఇద్దరికీ నచ్చిన ఐటెమ్స్ ఉండాలన్నట్లుగా 2 అయితే చేశాను. ఇక్కడ గవ్వలు కూడా చూసారు కదా! మొత్తం ఇంకా పాకం అంతా పట్టేసిందండి. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.